సినిమా రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మొన్న అవార్డులు ఇవ్వడం. అవార్డులు చాలా కాలం తర్వాత ఇవ్వడం సంతోషించదగ్గ విషయమే. అవును. కానీ తెలంగాణ సినిమాను పట్టించుకుంటే బాగుండేది, తెలంగాణ వారికే ప్రయారిటీ ఇస్తే బాగుండేది అని ఒక అభిప్రాయం వస్తున్నది. అంటే తెలంగాణ సినిమా అనేది ఎమర్జ్ కాలేదు. నిజానికి ఉద్యమ కాలంలో తెలంగాణ సినిమా అనేది ఎమర్జ్ కావటానికి కొంత కృషి చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఆర్గ్యుమెంటు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి తెలంగాణ వారు, తెలంగాణ టెక్నీషియన్స్, తెలంగాణ ఆర్టిస్టులు మాట్లాడారు. ఎన్ శంకర్ లాంటి వాళ్ళు బహిరంగంగా మాట్లాడారు. మాట్లాడి ఆ సందర్భంగా ఒక ఫిలిం సిటీ ప్రభుత్వం నుంచే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది అనే నిర్ణయం కూడా జరిగింది. ఎక్కడ రాచకొండ ఏరియాలో ఆ నిర్ణయం ప్రకటన కూడా జరిగింది. కానీ ఆ తర్వాత వెనక్కి వెళ్ళింది. ఆ తర్వాత ఆ నిర్ణయము వెనక్కి వెళ్ళింది. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సినిమా రాలేదు. జైబోలో తెలంగాణ అన్నీ ఉద్యమ కాలంలో వచ్చినటువంటి సినిమాలుగా మాత్రమే చూస్తే, ఆ తర్వాత ఆ రోజున క్రియాశీలక పాత్ర పోషించినటువంటి టెక్నీషియన్స్ ఎవరూ సినిమా తీయలేదు. దీన్ని చూడాలి. అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలోనూ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగాను వచ్చినటువంటి కొన్ని సినిమాల్లో మాత్రమే తెలుగు సినిమా హీరో తెలంగాణలో లొకేట్ అయ్యాడు. రేసు గుర్రం సినిమాలో హీరోజీ వరంగల్ అని చెప్తారు. అలాగే ఒక గోపీచంద్ సినిమాలో హీరోజీ వరంగల్ అని చెప్తారు. అలా కొన్ని సినిమాల్లో మాత్రమే హీరో తెలంగాణ పల్లెల్లో లొకేట్ అయ్యాడు. అవి తప్ప టోటల్గా తెలుగు సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, అంతకుముందు చిత్తూరు నాగయ్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే, ఇప్పుడు ఈవెన్ విజయ్ దేవరకొండ వరకు తెలుగు సినిమా హీరో స్వగ్రామం ఎప్పుడూ కూడా తెలంగాణలో లేదు. దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచం చూడాలి ఆ యాంగిల్లో.